your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అలాగే ఐఎంఫీ అండ్ ఐఆర్డి రిజిస్టర్డ్ విజయ్ కర్ణం గారు. సార్తో ముఖ్యంగా రైట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం ఒక సెర్టెన్ అమౌంట్ మీ చేతిలో ఉన్నప్పుడు. హాయ్ సార్. హలో అండి. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ఒక 50 lakhs వరకు అమౌంట్ అనేది ఉందనుకుందాం, ఈవెన్ లిక్విడేషన్లో అయినా సరే. ఆ అమౌంట్ని ఒక ఇల్లు కొనుక్కోవడానికనే ఆలోచిస్తారు బేసిక్గా ఎక్కువ మంది అయితే. అండ్ కొంతమంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లో? రీసెంట్గా ఒక క్లయింట్ సేమ్ సిచ్యువేషన్తోనే ఉన్నారనమాట. అతని రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక ఇల్లు కావాలి, కానీ చేతిలో 50 lakhs ఉన్నాయి. 50 lakhs ఇండిపెండెంట్ ఇల్లు రాదు. సో అతను మళ్ళీ హోమ్ లోన్ తీసుకోవాలి. సో ఇండిపెండెంట్ ఇల్లు కావాలి అంటే మళ్ళీ ల్యాండ్ కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ ల్యాండ్ తీసుకున్న తర్వాత హోమ్ లోన్ తీసుకోవాలి. ల్యాండ్కే ఒక 20-30 lakhs ఈజీగా అవుతుంది. అవును. సో ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండి అడిగాడు అనమాట. సో నేను అడిగాను, ఇది 50 lakhs మీరు ఎట్లా ఎర్న్ చేశారు, అది ట్యాక్స్డ్ ఇన్కమ్మా అన్ట్యాక్స్డ్ ఇన్కమ్మా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అతను శాలరీడ్ పర్సన్. సో అన్ని ట్యాక్స్ చేసుకొని అన్ని లైఫ్ టైమ్ సేవింగ్స్ అనుకోవచ్చు లిటరల్గా. అతను 55 years అప్రాక్సిమేట్గా, ఆల్మోస్ట్ అతని లైఫ్ టైమ్ సేవింగ్స్ అవి. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అదంతా అయిపోయింది, అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఆయన దగ్గర మిగిలింది, దాంతో ఇల్లు కొనాలని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. సో నేనేమన్నానంటే, ఇల్లు ఒకవేళ కొనాలి అనుకుంటే విల్లా కానీ రెసిడెన్షియల్ కానీ ఎంత బడ్జెట్లో చూస్తున్నారు అనేసి అడిగాను నేను. వాళ్ళు ఉండేసి ఒక 1.2 CR నుంచి 1.5 CR వరకు అని చెప్పారన్నమాట. నేనేమన్నాను అంటే, సార్ దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ మీకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉండకపోవచ్చు. సో దీని నుంచి మీకు ఇన్కమ్ రావాలి, ప్లస్ మీ హోమ్ రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ కావాలి అనేసి చెప్పాను. అతను నుండి అవును సార్ కరెక్టే మీరు అన్నది అనేసి అన్న. నేనేం చేశాను అంటే, అతను ఫస్ట్ ప్లాన్ ఏముండే, ప్లాట్ తీసుకోవాలి, ప్లాట్లో ఇల్లు కట్టాలి. ఒకవేళ కుదిరితే పైన కిందన హోమ్ లోన్ తీసుకొని ఇల్లు పైన కిందన తీసుకొని కమర్షియల్గా ఇచ్చుకొని దాని నుంచి రెంట్తో ఈఎంఐ కట్టుకోవాలన్నట్లు ఏదో ప్లాన్ చేసుకున్నారు అతను. నేనుండేమన్నాను, అంత వద్దు సార్, అంత కాంప్లికేట్ చేసుకోకండి, మీరు 50 cross అయ్యారు కాబట్టి అంత కాంప్లికేట్ చేసుకోకండి. మీరేం చేయండి అంటే 1 CR 1.5 CR ఇండిపెండెంట్ విల్లా బదులు ఒకటి అపార్ట్మెంట్ తీసుకోండి. ఒక 50 lakhs నుంచి 60 lakhs వరకు ప్రైస్ రేంజ్లో ఉన్న అపార్ట్మెంట్ తీసుకోండి. మీకు ఇల్లు యాజ్ ఏ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. ఆ అపార్ట్మెంట్కి మీరు లోన్ తీసుకోండి. లోన్ తీసుకుంటే మీకు ఈఎంఐ ఎంత పడుతుంది, 50-60 lakhsకి ఈఎంఐకి మీకు అప్రాక్సిమేట్గా 35,000 నుంచి 40,000 పడుతుంది ఈఎంఐ. ఓకే, ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంది, లోన్ తీసుకున్నారు, ఈఎంఐ ఉంది, ఈఎంఐ కట్టాలి. మీరు ఇంతవరకు మీ అమౌంట్ ఏం ముట్టలేదు, 50 lakhs ఏం ముట్టలేదు, కానీ ఇల్లు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. సో ఈ 35,000-45,000 మీరు ఈఎంఐ కట్టాలి, అదొకటి మీ రిక్వైర్మెంట్. మీ చేతిలో ఉన్న క్యాపిటల్ 50 lakhs ఉంది. నేనేం చెప్పానంటే 50 lakhsని మనం డీసెంట్గా ప్లాన్ చేసుకుందాం సార్, అసెట్ అలొకేషన్ క్లియర్గా చేసుకుందాము, దాన్ని క్యాపిటల్ అప్రిసియేషన్ చేసుకుందాము, ప్లస్ మంత్లీ ఇన్కమ్ తీసుకుందాం దానికి. ఓకే సార్ తీసుకుందాము. అతనికి వేరే డౌట్స్ ఉంటే అంటే ఈక్విటీ ఫండ్స్లో డెట్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను నేను అతనికి. అతను రియలైజ్ అయ్యాడు, ఓకే సార్ ఇది మంచిగా ఉంది, ఎంత తీసుకోవచ్చు అనేసి అడిగారు. నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను, సార్ 35,000 మీరు తీసేసుకోవచ్చు దీంట్లోకి ఎవ్రీ మంత్. 35,000 తీసుకుంటే మీరు ఈఎంఐ దాని రెండింటికి నలిఫై అయిపోతుంది, మీ క్యాపిటల్ సేఫ్ ఉంటుంది, మీ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ ఈఎంఐ వెళ్ళిపోతుంది, మీరు ఫ్లాట్కి ఓనర్ అయినట్లే, ప్లస్ మీ క్యాపిటల్ కూడా మీ చేతిలో ఉన్నట్లే అని చెప్పాను. సార్ అంతా ఓకే, అంత బాగుంది అనుకున్నాను. తర్వాత అతను ఏమంటున్నాడు అంటే, సార్ ఈ క్యాపిటల్ మళ్ళీ నేను ముట్టొద్దా అంటే, ఈ క్యాపిటల్ నాకు చేతిలోకి రాదా అంటే, అట్లేముండదు సార్, మీకు ఒకవేళ 35,000 ఈఎంఐ మీరు పే చేసుకోగలుగుతారని మీకు ఇన్కమ్ వచ్చింది అంటే వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే మీ క్యాపిటల్ 50,000 కూడా మీరు 50 lakhs కూడా మీరు లిక్విడేట్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అతనికి. సో అదే అతను ఒక 50 lakhs తీసుకొని డైరెక్ట్ ఒక ల్యాండ్ తీసేసుకొని మళ్ళీ హోమ్ లోన్ తీసుకుని ఉంటే అతను మంత్లీ ప్రెషర్ ఎంత పెడుతుండే అతనికి. ముఖ్యంగా లోన్కి కానీ లేకపోతే ఇలా ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే మనం ఒక సర్కిల్లో పడిపోతాం. ఆ సర్కిల్ ఎలా ఉంటుందంటే, మంత్లీ ఇన్కమ్ వచ్చినప్పుడు సగం దీనికి వెళ్ళిపోతూ ఉంటుంది, నా ఇన్కమ్ అంతా ఏమవుతుందనే ఒక డౌట్లో పడిపోతూ ఉంటారు కదా. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పరంగా మీరు చెప్తా ఉన్నారు. అయితే
ఏది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకోవడానికి ఆ ఇండివిజువల్ పర్సన్కి ఎంత అమౌంట్ ఉంది, తను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవునండి. వీడియోలో జనరిక్గా మీరు చెప్తారు, అవును. బట్ అదే పర్సన్కి ఇంకా ఎలాంటి అసెట్స్ ఉన్నాయి, లేదు అదే పర్సన్కి ఇంకా ఎలాంటి డెట్స్ ఉన్నాయి, లేదు రెండు ఈక్వలైజ్డ్గా ఉన్నాయా, లేదు తనకి ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, ఎగ్జాక్ట్లీ, లేదా సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పర్సన్స్కి మీరు ఇంకా బెటర్ ప్లాన్స్ ఇవ్వగలరు కదా. డెఫినెట్గా అండి. సో దానికి ఎలాంటి ప్లాన్ ఉంది మీ దగ్గర? పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా మీరు ఆ సజెషన్స్ ఇస్తున్నారా, లేదంటే వెబినార్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నారా? సో వెబినార్ నుంచి ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోవాలండి మనము. ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా ఒక కొత్త ప్లేస్కి ఒక కొత్త విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ తెలుసుకున్న తర్వాత దాని నుంచి మనం ఎట్లన్నా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు క్రికెట్ ఆడాలి, ఇప్పుడు టోర్నమెంట్స్లో కానీ ఒకవేళ ఏదైనా మంచి ప్లేలో మంచి స్పోర్ట్లో మనం ఆడాలి అనుకుంటే ఫస్ట్ మనము చిన్న జీరో నుంచి స్టార్ట్ చేస్తాం కదా, అట్లా మీరు వెబినార్ ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోండి. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కానీ వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే దాని నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ ఎట్లా తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది వెబినార్లో మీకు బేసిక్స్ క్లియర్ అయిపోతాయి. ఇన్ డీటెయిల్ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, మీకు క్వైరీస్ ఉన్నాయంటే మీ కన్సల్టేషన్లో దట్ విల్ బి క్లియర్డ్ అవుట్ అనమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ కేసులో మనము చూసుకుంటే 35,000తో అతను ఈఎంఐ వెళ్ళిపోతుంది కదా. ఇంకా అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి ఈ ప్లాన్ వల్ల. రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక 5 years తర్వాత 50 lakhstోనే అతను ఈఎంఐ కట్టేస్తున్నాడు కదా. 5 years తర్వాత అతను 35 SWP ఏదైతే తీసుకుంటున్నాడో అతను 40-45 కూడా చేసుకోవచ్చు అనమాట. సో 45,000 అతను తీసుకొని ఈఎంఐ ప్రీపే చేయవచ్చు. ప్రీపే చేయడం వల్ల ఒకవేళ 30 years కానీ 20 years కానీ 15 years కానీ ఉన్న హోమ్ లోను ఒక 5 years 10 years 15 years తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ లాజిక్ మిస్ అవుతారు అనమాట. అంటే ఈ ప్లానింగ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు అతను 50 years అంటే 50 years క్రాస్ అయ్యింది అంటే మ్యాక్సిమం ఒక 10-15 years మాత్రమే అతను ఏదైనా ఇన్కమ్ పే చేయడం కానీ ఏదైనా చేయడం, ఆ తర్వాత మనం ప్లానింగ్లోకి తీసుకోలేము అనమాట, కన్సిడర్ చేయలేము. 60-65 కంటే ఎక్కువ తీసుకోలేము అనమాట. ఈవెన్ దో అతనికి ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నా సరే వేరే అసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉన్నా సరే మనం కన్సిడర్ చేయొద్దు. అంటే ఇతనుకున్న హోమ్ లోన్ కూడా 15 yearsలో క్లియర్ అయిపోవాలి. 15 yearsలో క్లియర్ అయిపోవాలి అంటే ఈ 5 years తర్వాత మనం తీసుకునే SWP 35 నుంచి 45,000 వరకు కూడా తీసుకోవచ్చు. 45,000 తీసుకుని మళ్ళీ మనం వాడుకోవద్దు. 45,000 మళ్ళీ మనము ఈఎంఐకి ప్రీపే చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మీ క్యాపిటల్ కూడా అప్రిషియేషన్ అవుతుంటుంది. అంటే మీ 50 lakhs అట్లే ఉండదు, 50 lakhs కూడా పెరుగుతుంటుంది, ఈఎంఐ కూడా తొందరగా పోతుంటుంది. సో మీకు ఇక్కడ ఇల్లు అంటే ఫ్లాట్ క్లియర్ అవుతుంది, మీ క్యాపిటల్ సేఫ్ ఉంటుంది. మీ క్యాపిటల్ ఎంత సేఫ్ అంటే వితిన్ 2 days మీ అమౌంట్ మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ముఖ్యంగా లిక్విడిటీ కోసమే చాలా మంది చూస్తుంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద స్టాక్స్లో కూడా ఏంటి అంటే వెంటనే డబ్బులు రావు, ట్యాక్స్ కట్ అవుతుంది, ఇలాంటి చాలా రాంగ్ ఎజంప్షన్స్ ఉన్నాయి. వాటిని మీరు క్లియర్ చేసుకోవాలన్నా కూడా మీరు డెట్గా సార్తో మాట్లాడవచ్చు. అండ్ ఇప్పుడు ఇతను ఈ ప్లాన్ కాకుండా అతను ఓన్ ఐడియా ప్రకారము ప్లాట్లో తీసుకున్నాను. ఫర్ సపోజ్ వరస్ట్ కేస్ సినారియోలో ప్లాట్లో ఇన్వెస్ట్ చేశాడు. 20-30 lakhs ప్లాట్లో ఇన్వెస్ట్ చేసి మిగతా హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. అతనికి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ ఎక్కడికెళ్ళి తీసుకొస్తాడు? అతని లైఫ్ టైం సేవింగ్స్ కదా 50 lakhs. ఇంకా అతను ఎక్కడికెళ్ళి తీసుకొస్తాడు అమౌంట్? ఏముండదు. కానీ అదే ఇప్పుడు మనం చెప్పినట్లు ఫాలో అయితే అతనికి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అట్లీస్ట్ ఒక 5 lakhs కావాలని దీని లెక్కన అతను లిక్విడేట్ చేసుకోవచ్చు కదా. అదే ప్లాట్ ఉంటే ఆ పాసిబిలిటీ లేదు. అండ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఏమంటారు ఆ ప్రెషర్ కూడా అతను తీసుకోలేరు. వాళ్ళు 50 క్రాస్ అయినాక ఒక ఇల్లు సొంతంగా కట్టుకోవాలి, దాని మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలంటే ఇట్స్ నాట్ అంటే కష్టమేం కాదు, కాకపోతే అందరికీ అంత ఈజీ కాదనమాట. అదే ఫ్లాట్ రెడీ టు మూవ్ ఫ్లాట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఓన్ హోమ్ అనేది గోల్ అచీవ్ అవుతుంది, ప్లస్ వాళ్ళ క్యాపిటల్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఇంకా ఇలాంటి ప్లాన్స్ అనేవి మీకు ఇండివిజువల్గా స్పెసిఫైడ్ ప్లాన్స్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు డైరెక్ట్గా పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడొచ్చండి. అదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్తో పాటుగా ఎన్నో పర్సనల్ ఫినాన్స్ సంబంధించిన విషయాలపై వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వెబినార్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 50 lakhs పెద్ద అమౌంట్ కాదు, మేము 50 lakhs ఫ్లాట్కి వెళ్ళదలుచుకోలేదు, మేము ఖచ్చితంగా 1 CR 2 CR రెసిడెన్షియల్ హోమ్స్లోనే ఉండాలనుకుంటున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఓకే. సో ఎందుకంటే కొంతమందికి అపార్ట్మెంట్ కల్చర్ నచ్చదు. మనం ఎప్పుడైతే ఫ్లాట్ అని చెప్తే ఫ్లాట్ డిప్రిషియేటింగ్ వాల్యూ అది పెరగదు, డెఫినెట్గా రెసిడెన్షియల్లో ఉండాలి ఎందుకంటే ల్యాండ్ అప్రిషియేటింగ్ వాల్యూ అని చెప్తారు. సో వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. నేనేమంటానంటే సరే అట్లాంటప్పుడు మీరు డెఫినెట్గా ఆగాల్సిందే, అట్లీస్ట్ ఒక 5 to 7 years మీరు ఆగాల్సిందే. ఈ 50 lakhs కాస్త మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 15% CAGR చేసుకుంటే 50 lakhs కాస్త విత్ ఇన్ 6 years 1 CR అయిపోతుంది. ఓకే.
సో అండ్ ఇది కొంచెం బెటర్ ప్లాన్లు అనిపిస్తుంది నాకు. ఇది ఇంకా బెటర్. అంటే అదే చెప్తున్నాను, అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఇప్పుడు సపోజ్ లేదు సార్ నాకు ఖచ్చితంగా రెసిడెన్షియల్ ఇల్లే కావాలి, నాకు ఫ్లాట్ వద్దు అనుకుంటే ఇట్లా ఒక 5 to 6 years ఆగాలి. మన గోల్ ఏదైతే దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 50 years వరకు ఇల్లు లేకుండా ఉన్న, అంటే ఓన్ హోమ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఒక 5 to 6 years మనం 1 CR ఇంట్లో ఉంటాము, 2 CR ఇంట్లో ఉంటాము అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. 100%. ఇప్పుడు మీరు అడిషనల్ ఏ ఎస్ఐపీస్ చేయకుండా ఏం చేయకుండా ఓన్లీ 50 lakhs కాస్తేనే 1 CR అయిపోతుంది 6 yearsలో. లంసమ్ ఇన్వెస్ట్ లంసమ్ ఇన్వెస్ట్ అంటే లంసమ్ అంటే మళ్ళీ లంసమ్ అనుకోకండి, దాన్ని STP మోడ్లో చేయాలి. అది మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. యూజింగ్ STP డెట్ అండ్ ఈక్విటీ రేషియోస్లో అసెట్ అలొకేషన్ క్లియర్గా చేసుకొని 15% CAGR టార్గెట్ చేసుకుంటే వితిన్ 6 years 50 lakhs కాస్తే 1 CR అయిపోతుంది. 1 CR అయిపోయినాక మళ్ళీ మీరు ఇండిపెండెంట్ హోమ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా లేదు సరే ఈ పీరియడ్లో మేము ఉండదలుచుకోలేదు అట్లా కూడా కాదు అనుకుంటే నేను ఇంకో సజెషన్ ఏం చెప్తాను అంటే 50 lakhs మీరు SWP తీసుకుంటున్నారు కదా, 50 lakhs SWP చేస్తే 30,000-35,000 వస్తుంది కదా, మంచి పాష్ లొకాలిటీలోకి వెళ్ళండి. పాష్ లొకాలిటీలోకి వెళ్ళి 30,000 జస్ట్ రెంట్కి పే చేసేయండి. చాలా మంది రెంట్ అంటే నచ్చరు చాలా మందికి రెంట్ అంటే. కాకపోతే మీరు 20,000 to 30,000 పెడితే మంచి మంచి ఏరియాస్లలో కూడా ఉంటాయి. అంటే కొంచెం డీసెంట్, అంటే ఇంతవరకు వాళ్ళు ఉన్న ఏరియాస్ కంటే ఇది కొంచెం బెటర్ ఏరియా అనమాట. 30,000-35,000కి మంచి లొకాలిటీలోకి షిఫ్ట్ అయితే కూడా వాళ్ళ ఓన్ హోమ్ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ కూడా కొంచెం ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఉంటాయి. మీ ఇండివిజువల్స్ రిక్వైర్మెంట్ ఏంది, అసలు వాళ్ళకి నిజంగా ఏది రిక్వైర్మెంట్ ఉందనే దాని ప్రకారం మనం అనాలిసిస్ చేయవచ్చు అనమాట. వండర్ఫుల్ సార్. తప్పకుండా మీ ఇండివిజువల్ గోల్ ఏంటి, మీ గోల్ డైరెక్ట్గా ఇల్లు కొనడం, అది కూడా స్మార్ట్గా కొనాలి. స్మార్ట్గా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్పెసిఫైడ్ స్ట్రాటజిక్ ప్లాన్స్ అనేవి మీరు పాటించాల్సి ఉంటుందండి. దానివల్ల మీరు మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సేఫ్గా, మీ ఫ్యామిలీని సేఫ్గా చూసుకునే ఛాన్సెస్ అని ఉంటాయి. దానికోసం మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు కండక్ట్ చేసే వెబినార్కి అటెండ్ అవ్వడం ద్వారా విషయాలు అనేవి తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.